లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని మాటలతో హింసించాలని అనుకున్నాడు. కాంట్రాక్ట్ పోయిందన్న బాధలో ఉంటారు కదా, ఆ బాధని మరింత పెంచడానికి ఇలా నోటికొచ్చినట్టల్లా వాగుతూ ఉంటుంటాడు. నా బాధ డబ్బు పోయిందని కాదు వాసుకి, రేపు మన పావని పెళ్లి జరగబోతుంది కదా, అది కూడా ఆపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆపేదెవరో తెలుసా? ఆ యోగేంద్ర కాదు, మా అమ్మ ముద్దుల మనమరాలు. అంటే మీరా యోగేంద్ర మాటలు పట్టించుకుంటున్నారా? వస్కి, వాడు చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈవిడి గారు వాడి మనిషేనంట, వాడిచ్చే డబ్బుల కోసం ఏవైనా చేస్తుందంట. ఏంటండి మీరు? ఆ యోగేంద్ర బుద్ధి మీకు తెలుసు. అతని మాటల్లో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయని కూడా మీకు తెలుసు. ఇన్ని తెలిసి ఆ మాటలే నమ్మడం ఎంతవరకు సమంజసమో చెప్పండి. వాసుకి, నీకు అర్థం కావడం లేదా? బయట ఉన్న శత్రువుని అడ్డుకోవడం కష్టం కాదు, కానీ మన వెనకే ఉండి గోతులు తీసేవాళ్ళని ఆపడం చాలా కష్టం వాసుకి. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇంట్లో మనిషి సాయం తీసుకుంటున్నాడు. ఆల్రెడీ ప్రాజెక్టు విషయంలో వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది. మన పావని పెళ్లి విషయంలో కూడా ఏదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేను వాసుకి. అలా ఏం జరగదండి, మీరు ధైర్యంగా ఉండండి. లేదు వాసుకి, ఆ మహాతల్లి ఇంట్లో ఉన్నంతకాలం ఏ శుభకార్యం జరగదు, జరగనివ్వదు. ఇన్నాళ్ళు నన్నే టార్గెట్ చేసిందనుకున్నాను. ఇప్పుడు ఆ యోగేంద్రతో కలిసి నా కూతురి జీవితంతో ఆడుకుంటుంది. ఏం చేయాలి వాసుకి? నాకేం అర్థం కావడం లేదు. దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేద్దామండి. ఏంటండి అలా చూస్తున్నారు? మీకేమిది కొత్త కాదు కదా. ఎంగేజ్మెంట్ రోజున కూడా అది ఇంట్లో లేదు. అలాగే పెళ్లి కూడా ఉండనివ్వద్దు. అవును వాసుకి, ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. కేవలం అది లేకపోవడం వల్లే ఎంగేజ్మెంట్ ఎంత ఆనందంగా జరిగింది. పెళ్లి కూడా అలా అవ్వాలంటే నువ్వు చెప్పినట్టే చెయ్యాలి. కానీ అమ్మని ఎలా ఒప్పించాలి? సర్లే, అది నేను ఆలోచిస్తానులే. మొన్న ప్రాజెక్టు విషయంలో జరిగిన దానికి అమ్మకి దాని విశ్వరూపం చూసి కళ్ళు తెరుచుకొని ఉంటాయి. నేనే ఏదోటి మాట్లాడి కన్విన్స్ చేసి ఒప్పిస్తాను. పౌర్ణమిని ఇంట్లో ఉండనివ్వకూడదని నా నోటితోనే చెప్పించారు కదండి. మీ మీద పిచ్చి ప్రేమ పెంచుకోవటం తప్ప ఏమీ తెలియని ఆ అమాయకురాలు చేసిన పాపం ఏంటండి? నేను ఈ ఇంటికి రావడం నుండి రేపు జరగబోయే పెళ్లి వరకు ప్రతి శుభకార్యం కేవలం పౌర్ణమి వల్లే జరిగింది. చెల్లి పెళ్లి కోసం ప్రేమని త్యాగం చేసిన మా పౌర్ణమి గొప్పతనం మీరెప్పుడు తెలుసుకుంటారో? ఒకవేళ తెలుసుకున్నా దాని దురదృష్టం అంటారే తప్ప పౌర్ణమి చేసిన త్యాగాన్ని గుర్తించరేమో. ఇంట్లో ఉన్న డబ్బంతా లోపల పెట్టి తాళం వేసుకుంది. తమలపాకులకి డబ్బులు ఇవ్వటం లేదు. కొడుకు బెయిల్ కోసం ₹1,00,00,000 ఎలా ఇస్తుంది?
జీతం లేని వలస కూలీలా అయిపోయింది నా బ్రతుకు. లక్షలతో లావాదేవీలు స్టేజ్ దాటిపోయింది. ₹1,00,00,000 ఇస్తే మీ ఓడు బయటకు వస్తాడు. మహేంద్రేనా మాట్లాడేది? అదే డబ్బు అడిగింది కదా, ఏమైంది? చిన్న ప్రాబ్లం వచ్చి అరేంజ్ అవ్వలేదు. అవ్వలేదా? ఏంటి మహేంద్ర గారు, అర్జెంట్ ఉందని చెప్పాను కదా. నేను అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా. హలో హలో ఛ! హలో, నేను చంద్రికని మాట్లాడుతున్నాను. నా కొడుకు కష్టాల్లో ఉండేసరికి ఒక్కొక్కడికి కొమ్ములు వచ్చాయి. వాళ్ళ పనుల కోసం నా కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు నా కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. నా కొడుకు బయటకు వచ్చాక మీ అందరికీ హోల్సేల్ గా ఉంటుందిరా, ఉంటుంది. ఏం చేయను? డబ్బు లేకపోతే లాయర్ బెయిల్ ఇవ్వడు. బెయిల్ ఇవ్వకపోతే నా కొడుకు ఎప్పటికీ బయట ప్రపంచం చూడలేడు. ఏం చేయను? హలో, ఏం చేస్తున్నావు ఇక్కడ? దుమ్ము దులుపుతున్నాను. అబ్బో, అవునా? అయితే అదే చేత్తో బుర్రకు పట్టింది కూడా దులుపుకో. నేను స్నానానికి వెళ్తున్నా, వచ్చేసరికి నా గదిలో తడిబట్ట పెట్టు. ఏదైనా మరక కనిపిస్తే 3 రోజులు ఫుడ్ కట్టు, అర్థమైందా? సరే. అన్నయ్య, మనం అనుకున్నట్టే అది డబ్బుతో డాక్యుమెంట్స్ తో నీ దగ్గరకు వస్తుంది. ఎందుకు రాదమ్మా, కొడుకంటే పిచ్చి ప్రేమ కదా. రానే, ఇక నుంచి మీ అత్తగారి పని నేను చూసుకుంటా, నువ్వు రిలాక్స్ అయిపో. అలాగే అన్నయ్య.
అక్క ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏమో పావని, కొంచెం టెన్షన్గా ఉంది. నా గురించి నీకంతా తెలుసు. ఆల్రెడీ అబ్బాయితో మాట్లాడానని కూడా చెప్పా. మళ్ళీ ఈ పెళ్లి చూపులో ఇలా బయట కలవడం ఇదంతా ఎందుకు పావని? నేను ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముంటుంది చెప్పు? ఉంటుంది. అదేంటో అబ్బాయి వచ్చాక నీకే తెలుస్తుందిలే. అంటే నాకు చెప్పకుండా ఏదైనా ప్లాన్ చేసావా? అవును, పెళ్లి విషయంలో నువ్వు నా మాట వినడం లేదని నిన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా అబ్బాయితో పెళ్లి చేసేద్దామని పెద్ద స్కెచ్ వేశాను. ఇలాగే నవ్వుతూ ఉండాలి, లేదంటే నీ టెన్షన్ ఫేస్ చూసి వచ్చేవాడు మాట్లాడకుండానే పారిపోతాడు. ఆ జోక్ నా మీదేనా? నను ఏదో ఊరికే అలా. అక్క, ఈయన విక్రమ్, మా అక్క పౌర్ణమి. హాయ్. హాయ్ అండి. కూర్చోండి. మీకన్నా నేనే ముందుగా వచ్చేయి మీకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ నా కార్ నాకే సర్ప్రైజ్ ఇచ్చింది, అందుకే లేట్. సారీయా? పర్లేదు, మనమేమీ ఎగ్జామ్ కోసం రాలేదు కదా. ముహూర్తాలు కూడా లేవు కాబట్టి నో పంక్చువాలిటీ, నో టైం లిమిట్. పెళ్లి చూపులు ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు, ఇంట్లో మేమేదంటే అదే. మాకే రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళకి మేమంటే నమ్మకం, మాకు వాళ్ళంటే గౌరవం. నైస్. లాయర్ గారు, డబ్బు ప్రాపర్టీ కలిపితే 1 కోటి కన్నా ఎక్కువే ఉంటాయి. ఇవన్నీ తీసుకొని నా కొడుక్కి బెయిలిప్పించండి. నేను అడిగింది ఇంత ఈజీగా ఇచ్చారు. నేను చెప్పింది చేయడం ఎంతసేపు? మీ కొడుకు ఇంటికి రావడానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఈ మాట కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా లాయర్ గారు? ఎంతో మంది లాయర్లని, రాజకీయ నాయకుల్ని కలిశాను. నా కొడుకు కోసం వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలనుకున్నాను. కానీ నాకు ఆ గతి పట్టించకుండా మీరొచ్చారు. అవసరం నాది. అదే డబ్బుది. లోకంలో జబ్బు పడని మనిషి ఉంటాడేమో కానీ డబ్బుకు పడని మనిషి ఉండడు చంద్రిక గారు. మీరు నన్ను కలిసినట్టు, నాకు డబ్బు ఇచ్చినట్టు అంతా మర్చిపోండి. రేపు ఉదయం మీ ఇంటి దగ్గర మీ అబ్బాయి ఉంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. నిజంగానా? రేపే నా కొడుకు వచ్చేస్తాడా? వద్దంటే చెప్పండి, 2 రోజులు ఆగుదాం. వద్దదు, వాడు ఈ రోజు వచ్చినా కూడా నాకు ఆనందమే. ఈ రోజు కష్టమే గానీ రేపు పక్కా. చాలా థ్యాంక్స్ లాయర్ గారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అప్పుడే ఎందుకులేండి, ముందు ముందు ఉంది కదా, అప్పుడు చూసుకుందాం. తప్పకుండా లాయర్ గారు. వస్తాను లాయర్ గారు. ఇంకో మాట, నేను ఇక్కడికి వచ్చినట్టు, మిమ్మల్ని కలిసినట్టు ఈ ఇంట్లో కోడలికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఓ, అది ప్రత్యేకంగా చెప్పాలా? లాయర్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? కరెక్టే అనుకోండి, ఏదో చిన్న భయం అంతే. వస్తాను. మంచిదమ్మా. ఎంతమంది కష్టాలని, కన్నీళ్ళని దోచుకొని సంపాదించారు ఈ డబ్బు. ఇన్నాళ్ళు నా చెల్లిని పెట్టిన బాధలకి వడ్డీతో సహా మీకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. తల్లి కొడుకులకి ఈ అన్నా చెల్లెల పవర్ ఏంటో తెలుస్తుంది. హాయ్ రాకీ. హాయ్.
ఏంటి రాకీ లేట్? నీకు ఫోన్ చేసి పికప్ చేసుకుందాం అనుకున్నాను, బట్ కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల కుదరలేదు. పర్లేదు విక్రమ్. రాకీ మీకు ముందే తెలుసా? థ్యాంక్ గాడ్ రాకీ, నిన్ను చూసాకే పౌర్ణమి మాట్లాడుతుంది. అందుకే కదా నేను వచ్చింది. రాకీ నేను క్లోజ్ ఫ్రెండ్స్. అది ఎవరికి చెప్పొద్దని నేనే ప్రామిస్ చేయించుకున్నాను. అవునా? నాకు కూడా తెలీదే. ఫ్రెండ్షిప్ అంటే అంతే మరి. సరే, ఏదైనా ఆర్డర్ చేద్దాం, లేదంటే టేబుల్ ఖాళీ చేయమని వాళ్ళు ఆర్డర్ పాస్ చేస్తారు. బేరార్. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. ఏం చెప్పాలి? ఈరోజు గెస్ట్ నువ్వే కాబట్టి ఆర్డర్ నీ ఇష్టం. అయితే పౌర్ణమికి ఏది ఇష్టమో అదే ఆర్డర్ చేద్దాం, నాకు నో ప్రాబ్లం. పౌర్ణమికి ఆప్షన్ ఇవ్వదు విక్రమ్, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. మనమే ఫిక్స్ చేయాలి. అయితే పౌర్ణమి గురించి నీకు బాగా తెలుసు కదా, సో నువ్వేదో ఒకటి ఆర్డర్ చేయి. మా అక్క గురించి నాకన్నా బాగా ఎవ్వరికీ తెలియదు. నేనే ఆర్డర్ చేస్తాను. ఓకే. విక్రమ్, పౌర్ణమితో మాట్లాడావా? ఎక్కడ రాకీ, ఏది అడిగినా పావుని తనకి ఛాన్స్ ఇవ్వడం లేదు. అయ్యో, మీరెలా అర్థం చేసుకున్నారా? ఇద్దరికి కొత్త కదా, కంఫర్ట్ క్రియేట్ చేయడానికి మాట్లాడాను తప్ప వేరే ఏం కాదు. ఏంటి పావని ఇది? మీ అక్కని ఇప్పుడు కూడా మాట్లాడనివ్వా? నేనేం మాట్లాడతానో తనకి తెలుసు. మా ఇద్దరి సమాధానం ఒకేలా ఉంటుందని మీకు తెలుసు కదా. అవును, ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది కదా, మర్చిపోలేదు. సరే సరే రాకీ, నువ్వు నేను ఏం మాట్లాడొద్దు, వాళ్ళని మాట్లాడుకొనిద్దాం, సరేనా? మీరు మాట్లాడుకోండి. పావని, మనం ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరూ రెస్టారెంట్ని లైబ్రరీ చేసేలా ఉన్నారు. పద, మనం బయటికి వెళ్దాం. పావని, వద్దు పావని, ప్లీజ్ కూర్చో. లేదక్కా, ఎక్కడికి వెళ్తాం? బయటే ఉంటాం. మేం కూడా మాట్లాడుకోవాలి కదా. ఆల్ ది బెస్ట్ విక్రమ్.